రామకృష్ణ పాడినప్పుడు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయని ఉద్యమకారులు ఇవాళ సంగీతం కీరవాణి ఇస్తుంటే ఎందుకు అభ్యంతరం చేస్తున్నారు? నేను అనేది అవాళ రామకృష్ణ గారిని పాడించడం లోపల ఆయనకు అందుబాటులో ఉన్నారు. అప్పటికి ఇంకోరు కూడా కావచ్చు, కొత్త ఎత్తుకుంటున్న రాగం కాబట్టి యాక్సెప్టెన్స్ పెరగడం కోసము పెద్ద వైరుధ్యం కాకుండా ఉండాలని చెప్పేది కూడా ఆయన అనుకోవచ్చు. సో ఇప్పుడు కీరవానికి సంబంధించిన అంశం చాలా దూరం వచ్చింది. అందశ్రీ పాట అట్లా అదే పాట ఇవాళ మళ్ళీ నా దృష్టిలో అయితే ఆ పాట 2001 లోపటే ఈ రాష్ట్రానికి చెందినటువంటి మొదటి వరుస గీతంగా ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. నా జ్ఞాపకంలో 100 ఆటోలలో 1000 క్యాసెట్లు వెళ్ళిపోయినాయి. 1000 క్యాసెట్లకు లక్షల క్యాసెట్ల కాపీలు వచ్చినాయి. ఆ కాపీలు మీరు ఆటోలో మామూలుగా ప్రయాణికులు తీసుకెళ్ళినప్పుడు, రైతులు పనిచేసేప్పుడు ట్రాక్టర్లకు వేసుకోవడానికి, లారీలలో ఇంకో రాష్ట్రంకి ఎటో పోయేటువంటి మన డ్రైవర్లు వేసుకోవడానికి, అక్కడెక్కడో మన దగ్గర బయట ఉన్నటువంటి ముంబాయికో దుబాయ్కో మీరు చెప్పే ఒగ్గుబాయికో ఎక్కడిపోయినా వెళ్ళిపోయినాయి. సో ఇంత దాన్ని లాస్ట్కి చిన్నగా కుదించేసి అంటే ఆ డిస్కషన్ ఏదైతే ఉన్నదో అది నిజంగా మాట్లాడుకోవాలంటే మనం ఎక్కడ స్టార్ట్ అయినా ఏడికి పోతున్నాం అంటే ఎవరికి వాళ్ళమైతే ప్రశ్నించుకోవాలి. చాలా బాధ కూడా అనిపించింది. ప్రేమ అనడంలో ప్రేమకు ఒక ఆర్తి ఉంది. ప్రేమరాజు ఏదో రిక్వెస్ట్ చేసి ఏందన్నా కీరవాణి వ్యక్తిత్వం సమస్య కాదు. ఇవాళ ఎదిగి ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కీరవాణి మ్యూజిక్ కొడితే కానీ కుదరదు అనేటువంటి డిస్కషన్ తనే ఓపెన్ చేయడం వల్ల అది కొంచెం డెఫినెట్గా కొంత హర్ట్ అయినటువంటి వాళ్ళు ఉండవచ్చు. రెండవది మనం ఒక జనరల్గా ప్రార్థనా గీతానికో లేకపోతే ఒక జాతీయ గీత పాడుకోవడానికి అదేమి అంటే ఇంటర్నేషనల్ సాంగ్ కింద ఏదో చేసేది కాదు కదా. సాధారణమైన మ్యూజిక్ అవసరం. దానికి పాడగలిగితే ఒక అందశ్రీనే వాడాలని నీ మధ్యకాల టీవీలో చెప్పున్నా. ఎందుకంటే ఆయన వాయిస్లో పట్టిన ఫోర్స్ ఉన్నది. చాలా కొద్ది మందికి మాత్రమే రాయగలిగేది ఎంత దమ్ము ఉంటుందో పాడగలిగేది కూడా అంతకంటే అద్భుతంగా ఉండేవాళ్ళు ఉంటారు. అందులో అరుదైన అవకాశం ఆయనకు వచ్చింది. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడన్న పాట పాడినా జై బోలో తెలంగాణ పాడపిచ్చే ఫోర్స్ ఇచ్చిన ఆయనకు ఆ ఫోర్స్ ఉన్నది, ఆ గొంతులో ఫోర్స్ ఉన్నది. గూడాంజేయకు లేని అదృష్టం అందశ్రీకి ఉన్నది. సో నేనేమంటున్నంటే ఆయన్నే పాడగలిగితే బాగుంటుంది. రెండవది ఎవరు అనుకోం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ని కాంట్రడిక్షన్స్ పర్సనాలిటీ కన్ఫ్లిక్షన్స్ మధ్యన ఆ పాట అవుట్ రైట్గా అంటే షెడ్యూల్లోకి వెళ్ళలేదు, గజెట్ కాలేదు అంటే ఏమైనా కారణాలు ఉంటే చర్చిద్దాం, అది వేరే సంగతి. కానీ పీపుల్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. నాకు తెలిసి ప్రతి స్కూల్లో కూడా చాలా సహజంగా చాలామంది ఇది చేశారు. దాన్ని నిజంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2-3 నెలల్లో నీకున్నటువంటి లాంగ్ పెండింగ్ థింగ్స్ ఉన్నాయి. నువ్వే ఏం చెప్పినావు, 10 ఏళ్లలో అస్తవ్యస్తం అయిపోయింది. తెలంగాణ అస్తిత్వమే నాశనమైంది, ప్రజల జీవితాలే ధ్వంసం అయిపోయినాయి, దివాలా తీసింది, ఇన్ని మాట్లాడుకున్నావు కదా. మరి ఇన్నిటి సరి చేయడానికి నీకు ఒక సెకండ్ టైం లేదు. ద వర్డ్ విచ్ యూ ఆర్ టెలింగ్, రాజముద్రలో ఉన్నటువంటి దాన్ని మారుస్తామనే మాట, ఐ థింక్ ద వర్డ్ వాజ్ వెరీ ఎర్లియర్ అట్టెడ్. ఆల్మోస్ట్ 3 months బ్యాకే నాకు తెలిసి బయటకు వెళ్ళింది. అవునా? ఇవాళేమి రాలే. దాన్ని నెమ్మదిగా ఇవాళ దాన్ని తెగేదాకా తీసుకొని వచ్చినారు. చాలా చిత్రమైనటువంటి వాదనలు. ఇంత టర్బులెన్స్ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చెప్పిన విధ్వంసమే జరిగితే ప్రశాంతిని కోరుకుంటున్నది, నిర్మాణాన్ని కోరుకుంటున్నది. ఎట్లా నిర్మాణం కోరుకుంటున్నది? నువ్వు చెప్పేటువంటి వనరులన్నీ మృగ్యమైపోయినటువంటి స్థితిలో నువ్వే చెప్పిన కదా, లంక మీదలు ఏం దొరుకుతలేవు, మొత్తం శిథిలమైనటువంటిది పరిస్థితి ఉందని అన్నావు కదా. మరి శిథిలమైన స్థితిలో చాలా జాగ్రత్తగా ఇవాళ నువ్వు ఏది చేసినా, టీఎస్ నుంచి టీజీ చేసినా, ఏది చేసినా ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, అంతే కదా. లాట్ ఆఫ్ మనీ అండ్ టైం కూడా అండ్ డైవర్షన్ కూడా. అంటే సెక్రటేరియట్లో వ్యవస్థలు అరవడానికి ఆ ఏడేడు ఏమున్నాయి ఏం కథ అని ముందలు పెట్టుకొని చాలా మీరు చాలా డౌన్ టు ఎర్త్ పని చేసుకోవాల్సిన పని ఉంది. అక్కడ లోపల ఏం జరుగుతుందో మన శ్రమ ఏందో కూడా బయటవాడు ఎవరు గుర్తుపడాలని అవసరం లేదు. బట్ వాస్తవానికి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో డే 1 నుంచి కాళేశ్వరం మీద జరిగిన రప్చర్ చూస్తే అయితే మనకు చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు కూడా కాళేశ్వరం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్లో ఎంత డిఫరెన్స్ ఉన్నది అంటే ఇప్పుడు వచ్చినటువంటి మంత్రిమండలిలో అనేది అది చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక ఊరు కొట్టుకపోయే సమయం వచ్చిందంటే వరద ఎవడ వదిలిపెట్టిండు, ఎట్లకెళ్ళి వస్తున్నది, ఏం కథ అని చెప్పేసి కూపీలాగే టైప్లో కూడా మొదలుపెట్టినారు. నీకు ఇమీడియట్గా నువ్వు వచ్చే సమయానికి ఆల్రెడీ బొంగబడిపోయింది. బొంగబడిపోయినటువంటి ఎఫెక్టు
ఎలక్షన్లో ఉన్నది కాబట్టి నువ్వు చెప్పిన బుంగకు నువ్వు రుణపడి ఉండాలి. అది ఏం కాదని తేలిన తర్వాత ఈ ఒక్క బుంగ వాడడం వల్ల ఏమవుతుంది ఏంటి కావాల్సిన వేరే సంగతి, కానీ ఒక ప్రభుత్వం యొక్క భవిష్యత్తే తారుమారైపోయి వాళ్ళు లేదా ఆ ప్రభుత్వం. నీకు ఎంత బాధ్యత ఉండాలండి? ఇమ్మీడియట్గా నువ్వు ప్రభుత్వం అయినా నీకు ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే నువ్వు ఎట్లయితే ప్రగతి భవన్ దగ్గర గేట్లు కూలగొట్టే ఆలోచనలు ఉన్నావు కదా, ఈ గేట్లు ఎట్లా కూలగొట్టు ఆడ గేట్లు ఏమవుతున్నాయి మనసు నీకు అడగ ఉండాలి. నువ్వు ఇమ్మీడియట్గా ఒక కాపర్ డ్యామా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతామా ఇమ్మీడియట్గా ఇది చేయాలి. మేము ముట్టుకోం, మేము చెయ్యం, రిపోర్ట్ వస్తే ఏం సంగతో చూస్తాం. ఇదే అండి బాధ్యత గల ప్రభుత్వం అని చేసేది. నేను వ్యక్తిగతంగా నేను ఉత్తమ్ కుమార్నో రేవంత్ రెడ్డినో కోమటిరెడ్డినో నేను ఇవన్నీ అనడం కోసం అనడం లేదు. అంటే మన స్కూల్ ఏదైతే ఉన్నదో, అంటే ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి గొప్ప అంటే ఉదారమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా, దానికి దరిదాపులో కూడా మీ ప్రవర్తన లేకపోయా, మీ యొక్క పని విధానం లేకపోయా. ఎట్లయితుందండి నాకు అర్థం కాదు. ఆడిపోతే పోయి అదేందా లిఫ్ట్ ఎట్లుంటుంది, ఇన్ని ఉంటే ఎట్లా, జనరేటర్ ఉండమంటే ఎట్లుంటుంది, మరి జనరేటర్ లేకుండా హాస్పిటల్ నడుస్తుందబ్బా. తర్వాత ఇవాళ తెలంగాణ ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మోడర్నైజేషన్ అనుకోండి, మిగతా స్టేట్స్ కంటే మనం చాలా ముందున్నాం. మనం హాస్పిటల్స్ కానీ మన సిస్టమ్ కానీ కళ్ళతో చూస్తున్నాం. హైదరాబాద్ ఇది హెల్త్ టూరిజం గ్లోబల్ క్యాపిటల్ అది. నువ్వు ఒక పేదది గడుపుతున్నప్పుడు కరెంట్ లేకపోయాని చెప్పేసి ఇంత క్యాజువల్గా కామెంట్ చేస్తే ఎట్లా? అనేక విషయాలు కూడా మీరు బాగా గమనించుండ్రి. వాళ్ళ కామెంట్స్ అనేటివి ఆ ప్రభుత్వం యొక్క పరువుని వాళ్ళకు వాళ్ళే నాశనం చేసుకుంటాం.